ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారు అతనితో పాటు ఇంకొక 6 శిష్యులు కలిసి దోణిపై ప్రయాణం చేస్తూ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వారు ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వారి వలలో చిక్కలేదు. అయితే వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో స్కిల్స్ ఉన్నప్పటికీ, వారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా వారికి ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, మీ దోణ కుడి ప్రక్కన మీ వల వేయండి అని చెప్తాడు. వెంటనే వారు యేసయ్య చెప్పినట్లుగా దోణ కుడి ప్రక్కలో వారు ఎప్పుడైతే వలలు వేస్తారో వెంటనే వారికి విస్తారమైన చేపలు పడతాయి. నిజంగానే మన జీవితంలో మనకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. మన జీవితంలో మనం చేసే పనిలో మనకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనం చేసే పని విషయంలో మనకు ఎన్నో స్కిల్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ మనకు రాదు. అలాంటి సమయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నాకు ఒక ఆలోచన దయచేయి అని చెప్పినప్పుడు ఆలోచనకర్త అయిన దేవుడు గనక ఆయన మన జ్ఞానాన్ని ఇచ్చి ఆలోచన దయచేసి ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా చేయండి. అప్పుడు దేవుడు మన జీవితంలో విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదము, నీవు తట్టుకోలేనంత సమృద్ధి అయిన దీవెన నీ జీవితంలో ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.